సిగ్గుతో చచ్చిపోయారు. చివరికి ఆ రోజు కూడా వాళ్ళు ఊరేగిస్తూ ఏమన్నా తెలుసా, పాత పాటలు ఉండేవండి, కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ అని. మంచి బాగుండేవండి పాటలు. ఇప్పుడు పాటలు లేవు, మంచి పాటలు లేవు. అందులో కోయిలమ్మ అంటే సంఘాన్ని రచయిత క్రీస్తుతో పోలుస్తూ మాట్లాడతాడు. నువ్వెందుకు కన్నీరు గారుస్తున్నావు, నువ్వెందుకు కన్నీరు గారుస్తున్నావు అంటే కోయిలమ్మ అంటది, చెప్పులతో ఊరేగించారయ్యా, డప్పులు కొట్టారయ్యా, ముఖం మీద ఉమ్ములేశారయ్యా, ఎందుకమ్మా అని అడిగితే క్రీస్తుని నమ్మినందుకు ఇదంతా చేశారయ్యా అంటే అప్పుడు రచయిత పోలుస్తూ ఒక మాట అంటాడు వాక్య విసారంలో, ఆ ఉమ్ములే నీకు పూల జల్లులు, ఆ ముండ్ల కిరీటమే నీకు పూల మార్గము, ఏ చెప్పుల దండేసి అయితే నేను ఊరేగించాడో అదే నడివీధుల్లో నీ ప్రియుడు ఒకరోజు వస్తాడు, ఈ కళ్ళన్నీ చూస్తుండగా నిన్ను ఎత్తి పట్టుకొని అనేకులకు కనబడేలా నీకు బహుమానం ఇస్తాడమ్మా. ఇది సంఘం. సంఘానికి జరుగుతున్నది ఇంత తతంగం జరుగుతుంది. వందల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి, వేల సంఖ్యలో జనాలు